ఒక చిన్న గ్రామంలో అర్జున్ మరియు రవి అనే ఇద్దరు అన్నదమ్ములు నివసించేవారు. అర్జున్ ఒక కష్టపడి పనిచేసే ఆచరణాత్మక వ్యక్తి. రవి స్వతంత్రమనస్కుడు. తన ఊరి బయట అడ్వెంచర్ల గురించి కలలు కనేవాడు. ఒక సంవత్సరం వర్షాలు బాగా తగ్గిపోయాయి. పొలాలు ఎండిపోవడం ప్రారంభమైంది. అన్నదమ్ములు ఏం చేయాలో తగవులాడుకున్నారు. అర్జున్ పొలాన్ని కాపాడటానికి కష్టపడదామని చెప్తే రవి అది అమ్మేసి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని చెప్పాడు. తమ మధ్య అభిప్రాయ భేదాలు ఓర్పించలేక వారు పొలాన్ని రెండుగా విభజించుకున్నారు. అర్జున్ తన భాగాన్ని కాపాడుకోవడానికి ఉండిపోయాడు. రవి కొత్త అవకాశాల కోసం వెళ్ళిపోయాడు. అర్జున్ ప్రతిరోజూ బావి నుండి నీటిని తీసుకువస్తూ పొలాన్ని ఎంతో శ్రద్ధగా పరిరక్షించాడు. రవి బాధ్యతల నుండి విముక్తుడై అడవుల్లో సంచరిస్తూ పర్యాటకులతో మాట్లాడేవాడు. కాని డబ్బు మొత్తం ఖర్చయిపోవడంతో అతను ఖాళీ చేతులతోనే తిరిగివచ్చాడు. ఒక సాయంత్రం రవి ఇంటికి వచ్చి తన తప్పును అంగీకరించాడు. అతను తన అన్నకు క్షమాపణ చెప్పాడు. ఆ రోజు నుండి అన్నదమ్ములు కలసికట్టుగా పనిచేయడం ప్రారంభించారు. రవి కలలు కొత్త ఆలోచనలు తెచ్చాయి. అర్జున్ క్రమశిక్షణ వాటిని విజయవంతంగా చేసేది. తమ చిన్న పొలాన్ని గ్రామంలోనే గొప్పదిగా మార్చి ఐక్యతతో ఎలాంటి కష్టాన్నైనా అధిగమించవచ్చని వారు నిరూపించారు.